అధికారంలోకి వచ్చి రాగానే అధికార వికేంద్రీకరణ రాష్ట్రంలో 3 ప్రాంతాలకు న్యాయం చేస్తామంటూ 3 రాజధానుల స్లోగన్ వినిపించింది వైసీపీ. దానిపై అసెంబ్లీలో తీర్మానం చేసి హడావుడి చేసినప్పటికీ ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ ప్రజలు దాన్ని స్వాగతించలేదు. 3 ప్రాంతాల్లో జగన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అయినా రాజధానిపై వైసీపీకి క్లారిటీ వచ్చినట్లు కనిపించడం లేదు. అమరావతి రాజధానిపై ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్క మాట మాట్లాడుతుండటం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ అంటూ 13 జిల్లాలతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని పదే పదే ప్రకటించిన మాజీ సీఎం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. పైగా అప్పటికి అంతో ఇంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న అమరావతి అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించి ఉన్న రాజధాని ప్రాంతాన్ని అడవిగా మార్చేశారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన పదం పడితే జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అడగదొక్కడానికి ప్రయత్నించింది. మొత్తానికి అమరావతి రైతులు ఏళ్ల తరబడి ఉద్యమం, రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేసిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ క్రమంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ చేస్తానన్న జగన్ అక్కడ అభివృద్ధి చేయలేకపోయినా ప్రముఖ రుషికొండను తొలిచేసి మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో 100 కోట్ల ప్రజాధనంతో అధునాతన ప్యాలెస్ నిర్మించుకున్నారు. మళ్లీ గెలిస్తే అక్కడి నుంచి పాలన సాగించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆయన అధికార వికేంద్రీకరణ మంత్రం విఫలమై ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 3 చోట్ల దారుణంగా ఓటమి పాలయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించి ఆ దిశగా కేంద్ర సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అప్పుడు కూడా జగన్ అమరావతిపై తన అక్కసు వెళ్లగక్కారు. రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని, విజయవాడ, గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ వద్ద 500 ఎకరాలు సరిపోతుందని ఉచిత సలహాలిస్తున్నారు. దానికి తగ్గట్టి పార్టీ నేతలు ఎవరి అభిప్రాయాలు వారు వెళ్లబుచ్చుతున్నారు. తాజాగా వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి 2024లో గెలిచి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయి ఉంటే మాత్రం విశాఖపట్నం నుంచి పాలించేవారని వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖకు వెళ్లరని, అమరావతి నుంచి పాలన సాగిస్తారని, అమరావతిలో ఇప్పుడున్న సెక్రటేరియట్ సరిపోతుందని, కొత్తగా భవనాలు కట్టాల్సిన అవసరం లేదని తనదైన వాదన వినిపిస్తున్నారు. విశాఖపట్నం వెళ్లరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలినవి ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకొని గుంటూరు, విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈ వేళకే డెవలప్ అయ్యేది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను, అది క్యాపిటల్ అనడం అనేది. 2019 ఎన్నికల సమయంలో జగన్ సహా ఆ పార్టీ నేతలంతా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు. అధికారంలోకి రాగానే 3 రాజధానుల ఆలోచన చేశారు. విశాఖ వెళ్లాలనుకుని ఫిక్స్ అయి అమరావతి రాజధాని నిర్వీర్యం చేశారు. 2019 వరకు కూడా జగన్ కు 3 రాజధానుల ఆలోచన లేదు. వచ్చి ఉంటే అప్పుడే చెప్పేవారు. రాజధాని నిర్మాణానికి ఎక్కువ ఎకరాలు అవసరమని, అది ప్రభుత్వ భూమి అయితే బాగుంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనూ చెప్పారు. అందుకే ఆయన తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారు. జగన్ సీఎం అయ్యాక అమరావతిలో పునాదులేస్తే ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితి ఉంది. రాజధాని అభివృద్ధికి 1,00,000 కోట్లు అవుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం అంత భరించలేదని జగన్ 3 రాజధానుల ఆలోచన చేశారు. తాజాగా సజ్జలు చెప్తున్నట్లు విశాఖపట్నం నుంచి పాలించాలని ఎన్నికల ముందు జగన్ అనుకున్నారు. అయితే ఏపీ వాసులు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తాను మళ్లీ సీఎం అయితే అమరావతి నుంచే పాలిస్తానని ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగనే స్పష్టంగా చెప్పారు. అయితే అమరావతిపై ఆయనకు అంత కోపం ఎందుకో కానీ గుంటూరు, విజయవాడ మధ్య అభివృద్ధి చేస్తే చాలని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఇప్పటికీ వైసీపీ కీలక నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అమరావతి ప్రాంత వాసులకు ఆగ్రహం తెప్పించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం చేపలు, రొయ్యల చెరువులు సాగు చేసుకోవడానికి తప్ప రాజధానిగా పనికిరావని వ్యాఖ్యానించిన కేతిరెడ్డి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలు అంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి. అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నాయి. అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని,
ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జై అంటే దేశభక్తులు, కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు. ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడున్న దానిలకు ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది. ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్టు ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు, మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. అలాగే ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తమ అధ్యక్షుడు జగన్ ని మెప్పించడానికి అన్నట్లు అదే వాయిస్ వినిపిస్తున్నారు. రాజధాని కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని 500 ఎకరాల్లో సరిపోతుందని తెలిపారు. గుంటూరు విజయవాడ మధ్య 500 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని వైఎస్ జగన్ సలహా ఇచ్చారని గుర్తుకు చేస్తున్నారు. కాదు కొండవీటి వాగులోనే రాజధాని కడతామంటే వారి ఇష్టమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని 3 రాజధానులపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంబటి రాంబాబు తిరిగి పేర్కొనడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి మరొకటి చేసేటటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడు కాదు. ఈజ్ ఎ వెరీ బోల్డ్ మ్యాన్. జరగబోయే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇది బెదిరింపని మీరు అనుకుంటే సరిపోదు. లేదు ఈనాడు రాస్తే సరిపోదు, లేదు ఆంధ్రజ్యోతి రాస్తే సరిపోదు, లేదు చంద్రబాబు నాయుడు రాస్తే సరిపోదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే సరిపోదు, లేదు లోకేష్ చెప్తే సరిపోదు. చాలా స్పష్టంగా చెప్పారు. దట్ విల్ రీటరేట్ ఇన్ మై ప్రెస్ మీట్ ఆల్సో. ఏం చెప్పదలుచుకున్నామంటే మా పార్టీ తరఫున, అయ్యా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నిర్మించి మెడికల్ కాలేజీల ద్వారా పేద ప్రజానీకానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తే మీరొచ్చి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. అయ్యా కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అని అడుగుతున్నారు. ఆ కొనేవాళ్ళకి చెప్తున్నాం, మీరు తొందరపడి కొన్నారా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొన్నవి క్యాన్సిల్ చేస్తాం అని చెప్తున్నాం. వెరీ బోల్డ్. దీనిలో ఏమీ సందేహం ఏమీ లేదు. గతంలో ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి నేతలు కూడా రాజధానిపై ఇలాగే నెగిటివ్ కామెంట్ చేశారు. 3 రాజధానుల నిర్ణయం పార్టీ పరంగా తీసుకున్నామని దానిపై పునః సమీక్షించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కొందరు నేతలైతే వరదలకు అమరావతి మునిగిపోతుందని తెగ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ క్రమంలో అమరావతి రాజధానిపై జగన్ రివర్స్ డ్రామా ఆడుతున్నారని మంత్రి సవిత ఫైర్ అయ్యారు. రాజధానిపై 2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన జగన్ 3 రాజధానులంటూ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. గెలిస్తే రాజధానిపై జగన్ ది ఒక మాట, ఓడిపోతే మరో మాట అని స్థానిక ఎన్నికల కోసం జగన్ రాజధాని డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని పిల్లి మొగ్గులు వేసినా జగన్ ను జనాలు ఇక ఎప్పటికీ నమ్మరని, సీఎం చంద్రబాబుతోనే రాజధాని కలలు సాకారం అవ్వబోతున్నాయని సవిత స్పష్టం చేశారు. సిఆర్డీఏ బాధితులు చూస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం అదే స్థాయిలో జగన్ పార్టీపై ధ్వజమెత్తున్నారు. వైసీపీ అధ్యక్షుడికి రాజధానిపై స్పష్టత లేదు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలని జగన్ అసెంబ్లీలో చెప్పారని, ఆ తర్వాత పొలిటికల్ గేమ్ తో 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. అమరావతి అనంతపురంకి, శ్రీకాకుళంకి సెంటర్ పాయింట్ గా రాష్ట్ర నడిబొడ్డులో ఉందని గుర్తుకు చేశారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ, పోర్ట్, ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాయని అమరావతికి ఒప్పుకొని అసెంబ్లీలో జగన్ కూడా చేతులెత్తారని, మళ్లీ తన ప్రభుత్వం రాగానే మాట మార్చారని గుర్తుకు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని, మళ్లీ అధికారం కోసం అమరావతి అని మాట మార్చడం కరెక్ట్ కాదని విమర్శించారు. ఎప్పుడు నాయకుడికి స్టెబిలిటీ ఉండాలి. ఏదన్నా ఒక డెసిషన్, ఎన్ని మేజర్ డెసిషన్, చిన్న డెసిషన్ కాదు. ఒక రాష్ట్రానికి రాజధాని అంటే అది చిన్న డెసిషన్ కాదు. ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని చేయాలా. ఇదంతా అధికారం కోసమే, కేవలం అధికారం కోసమే. విశాఖపట్నం తర్వాత వచ్చి కర్నూలు ఇక్కడంటే ఆ పక్క ప్రజలు ఓట్లు వేస్తారు, ఇక్కడ వాళ్ళు వేస్తారు, అక్కడ వాళ్ళు వేస్తారు అని నాటకం ఆడాడు. అది ఫెయిల్ అయింది. ఇంకెందుకులేని మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ మార్చాడు. ఇది అసలు పరిపాలన ఏంటంటే స్టెబిలిటీ ఉండాలా. డెసిషన్ తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలా, ప్రజా పరిపాలన చేయాలా. అంతేగాని రూమ్లో కూర్చొని ఒక 4 అడ్వైజర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెసిషన్ ప్రకారం చేస్తే ఇట్నే ఉంటాయి. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాడి పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే. కాబట్టి వాళ్ళకి స్టెబిలిటీ లేదు. వాళ్ళకి ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం తీసుకొని చేయటం ఎప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఏంది, రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాన్స్టిట్యున్సీ యొక్క వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయటం. అక్కడ చట్టాలు చేసే దగ్గరే చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయి తీస్తే
మొత్తం మీద తొలిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 1000 ఎకరాలు కావాలన్న జగన్ ఇప్పుడు 500 ఎకరాలు సరిపోతాయని సలహాలు ఇస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.